దక్షిణాఫ్రికాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్వాజులు నాటల్ ప్రావిన్స్లో నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల హిందూ దేవాలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తి సహా 4 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకొందరు చిక్కుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డర్బన్కి ఉత్తరాన ఉన్న రెడ్ క్లిఫ్ ప్రాంతంలో న్యూ అహోబిలం టెంపుల్ ఆఫ్ ప్రొటెక్షన్ పేరుతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. నిన్న కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా భవనంలోని ఒక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆలయ ట్రస్ట్ కార్యవర్గ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజర్ విక్కీ జయరాజ్ పాండే మరణించినట్టు అధికారులు గుర్తించారు. ఆలయ ప్రారంభం నుంచి నిర్మాణ పనులన్నింటినీ కూడా ఆయన దగ్గరను చూసుకుంటున్నారు. ఇక ఈ ఘటనలో మొత్తం 4 మరణించినట్లుగా అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్థానిక ఇథెక్విని మున్సిపాలిటీ ఒక ప్రకటనలో చెప్పింది. ఇది అక్రమ నిర్మాణం అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి ఆ దేవాలయం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.